నమస్తే వీతిని స్వాతం లక్ష్యం సమాజహితం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో అప్పుడెప్పుడో ప్రతి ఊరు కూడా ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు అనాదిగా ఉన్నటువంటి ఊర్లే, కొత్తగా ఏర్పడితే చెప్పలేం కానీ పురాతనమైన ఊర్లలో మొట్టమొదట మనం చూస్తూనే ఉంటాం. ఏ ఊర్లో అయినా బొడ్రాయి అంటే నాభిశిల పెట్టిన తర్వాతనే మరి ఊళ్ళో మిగతా టెంపుల్స్ కానీ హనుమానుడు కానీ శివ కానీ ఎవరు కానీ టెంపుల్స్ పెట్టడం జరుగుతుంది. అంటే ఎప్పుడో తరాలుగా పెట్టినటువంటి బొడ్రాయిలన్నీ కూడా సో సీసీ రోడ్లు వేయడం, మన రోడ్లు వేయడం, ఇల్లు పెరగడం వల్ల కిందికి వెళ్ళిపోయిన సందర్భంలో మరి ఊరి వాళ్ళందరూ కూడా కలిసి నాభిశిల పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు చేస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవం కలుగుతుంది. చిన్నప్పుడు చూసి ఉంటాం ఊరు మొత్తం కూడా అంగరంగ వైభవంగా ఉండటం. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళకి వచ్చి ఎక్కడెక్కడ సుదూర ప్రాంతంలో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా వచ్చేసి ఊరు మొత్తం సందడిగా ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమం 3 రోజులు కనుల పండుగ జరుగుతుంది. ప్రస్తుతం మనం ఆకుతోటపల్లిలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మరి 11, 12, 13 ఈ 3 రోజులు జరుగుతున్న కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరి కొన్ని తెలుసుకున్నాం. నమస్తే సార్. నాభిశిల కార్యక్రమం అనేది గత 3 తరాల కింద జరిగిందని మాకు తెలిసిన విషయము. మరి అట్టి కార్యక్రమం మా గ్రామంలో మరి అభివృద్ధి పనులు కానీ సీసీ రోడ్ల విషయంలో కానీ అన్నీ జరిగినది కనుక ఆ అట్టి నాభిశిల అనేది కిందికి ఉన్నది. అట్టి నాభిశిల కార్యక్రమానికి మా గ్రామస్తులం అందరం కలిసి మరి ఈ నాభిశిల కార్యక్రమం పునఃప్రతిష్ఠ కొరకు మరి అందరం కలిసి మరి సంతోషంగా ఈ పండుగ జరుపుటకు నిర్ణయించినాము. అట్టి పండుగ 3 రోజులు మా గ్రామంలో జరుపుకుంటున్నాము. 11, 12, 13. మరి 13 రోజు 7:20 మరి పునఃప్రతిష్ఠ జరుగుటకు బ్రాహ్మణుల చేత నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా మరి సర్కార్ భోజనము అనేది మరి 9:30కు ఏర్పాటు చేసి దాని తర్వాత అందరూ గ్రామంలో పండుగ జరుపుకోవటకు నిర్ణయించారు. సో విఐపి కేటగిరీ ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? నాభిశిల ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? నాభిశిల మరి హైదరాబాదు ఒక చక్రం చేసిన వారి నుంచి నాభిశిల తేవడం జరిగింది. దానిలో భాగంగా మరి మా ఎంపీ గారికి, మా ఎమ్మెల్యే గారికి, మరి అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారికి, మరి మా మాజీ ఎమ్మెల్యే వంశచంద్రెడ్డి గారికి, మరి మిగతా మరి ప్రజాప్రతినిధులందరికీ మేము వారికి తెలియపరుచుకుంటూ మా గ్రామంలో ఉన్న కార్యక్రమంలో మరి ఆ పత్రికలు కూడా ఇవ్వడం జరిగింది. వారు తప్పకుండా ఈ గ్రామానికి వచ్చి మరి ఈ గ్రామంలో ఉన్న ఈ కార్యక్రమం పాల్గొంటామని మాకు చెప్పడం జరిగింది. సో ఇది మరి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన విషయం కానీ పుర ప్రముఖులు అందరూ కూడా మరి గ్రామ ప్రజలు, గ్రామ ప్రజాప్రతినిధులు అలా చూసినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ వ్యక్తులు కానీ, ఎమ్మెల్యే కానీ, మాజీ ఎంపీలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరూ వచ్చేసి కార్యక్రమంలో మరి బంధుప్రీతి వర్గం అందరూ కూడా పాల్గొనాలని మరి శ్రీనివాస్ రెడ్డి గారు తెలియజేశారు. చూసినట్టు వీతి నుంచి కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు.